నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం నిజామాబాద్ లో ట్రాఫిక్ విచ్చలవిడిగా పెరిగిపోయిందని జగమెరిగిన సత్యం. దీనికి సంబంధించి పోలీసులు మరింత అసలు న్యూసెన్స్ చేస్తున్నారా, ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారా అనేది ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఎవరైతే పెళ్లిళ్ళకి వెళ్లే వాహనాలు ఆ నియమ నిబంధనలను అతిక్రమించకుండా వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది ఏదైతే పెళ్లికి వెళ్లాల్సిన వాళ్ళు పోలీసుల మధ్య వాగ్వాదం అయితే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు మొత్తం మా పైన ఇట్లా వెహికల్స్ ఆపి ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు విజువల్స్ లో. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అయితే కొంతవరకు ఏదైతే కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారో, ఎందుకంటే నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు కావచ్చు, మరి ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి క్రియేట్ గా చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే పెళ్లి వెహికల్స్ సైతం ఆపుతున్నారని వీళ్ళు ఆందోళన చేపడుతున్నారు. బస్ ఏమో ఎక్స్ప్రెస్ మొత్తము అట్లేదు ఒక్కటి లేదు, మాకేమో ఆడ ఆపుతే ఈడ మీకు రూల్ లేదు అని చెప్తున్నారు తెలుసా. మరి మేము ఏం మీద రావాలి? మేము నడుచుకుంటా రావాలా? మా ఊరి దగ్గర ఆటో కూడా లేదు. మాదేమో అది ఏమో పల్లెటూరు కాదా, అది మల్కాపూరే. ఎక్స్ప్రెస్ ఆగది మాకు. మాది రేవంత్ రెడ్డికి చెప్పాలి. మరి కొత్తపేట మొత్తం మోసరా ఆగుతుంది, వరి చౌరస్తా ఆగుతా మోసరా ఆగుతుంది. మాది ఊరు కదా, మేము చచ్చిపోవాలా? ఏం చేయాలి? అందుకోసం మేము పౌడర్ తెచ్చుకున్నాము. అది రోజు తిరిగేదానికి వస్తున్నాం, పెళ్లి షాపింగ్ వస్తున్నాము. కాగితాలు ఉన్నాయి, అందుకోసం ఆపుతుండ్రు. మార్కెట్ లో వచ్చినాం మేము. మేము బయట ఆపి అలా పెళ్లి సామాన్లు పత్రాలు అవి బియ్యము అన్ని తీసుకుంటాము. బట్టలు ఏం కొనుక్కోలేము. ఇంకా మా పద్ధతి ప్రకారం మేము ఫాలో అవుతాము. మా పద్ధతి ప్రకారం మేము ఫాలో అవుతాం. బియ్యం సంచులు, ఇస్తరి ఆకులు, నూనె, సాబులు అన్ని పెళ్లి బట్టలు అన్ని బాగా వేసుకొని పోతాం. ట్యాక్టర్లో మేము వేరే వెహికల్ తీసుకొని మేము పోతాం. పద్ధతి ప్రకారం పార్సల్ లేదు అని ఇక్కడికి తీసుకోబోతున్నాం. అట్లా అక్కడ బండి పార్కింగ్ లేదు. ఇక్కడ తీలేమిసి ఒక వన్ సైడ్ బండి ఆపేసి దిగి వెళ్దామని షాపింగ్ చేసుకొని సామాన్లు తీసుకొని వెళ్దాం. అది సెంటర్ పార్కింగ్ లేదు కదా. అయితే పార్కింగ్ ఉంది, ఫైన్ వేసిరు, మరి వదిలేయాలి కదా. ఫైన్ వేసిరు, మరి ఆపేసే బండి. ఇక్కడ సెంటర్ లో పార్కింగ్ లేదు కదా, సైడ్ కు పార్కింగ్ ఉంది, పార్కింగ్ పెడతామని వెళ్తారు. ఇప్పుడు అంతమంది ఉన్నారు, 20, 30, 40 ఉన్నారు. ఎక్కడ ఉంటారు ట్రాఫిక్ లో? ఆగనిస్తారా? ఆపితే ఫైన్లు ఇస్తారు, ఆపుకుంటే ఫైన్ ఇస్తారు. ఎక్కడ ఆపినా ఫైన్లు ఇస్తారా? మరి బస్సులు ఆపగా ఊర్లో అక్కడ బస్సులు ఆపుతలేరు, ఎలా వస్తారు జనాలు? మందిని నింపేసి వెళ్ళిపోమని చెప్పిండు, ఫైన్ వేసిండు. నేను కట్టుకుంటా సార్ అని చెప్పిన, పొమ్మని చెప్పిండు. బండి ఎలా మళ్ళీ ఆపుతుంది సార్, నాకు నో ఎంటర్ అని చెప్పిండు. బయటకు వెళ్ళిపోతున్నా, దించే వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతున్నా. బయటకు వెళ్ళిపోతాడు ఇంటికి. సార్ చెప్పినా సార్ వెళ్ళిపోమని చెప్పిండు. ఈ సార్ చెప్పిండు, ఆ సార్ చెప్పి వెళ్ళిపోమని చెప్పి మళ్ళీ ట్రాక్టర్ ఆపమని మళ్ళీ ఆపమని చెప్తుండ్రు. మళ్ళీ ఇది మొత్తానికి పోలీసులు స్పెషల్ డ్రైవ్ అయితే చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసుల తనిఖీలు అయితే ఉంటున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ నగరం గురించి మాట్లాడితే, నిజామాబాద్ నగరంలో హెవీ ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అవేర్నెస్ సైతం కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా అక్కడక్కడ ఏదైతే పెళ్లి సీజన్ మొదలైంది కాబట్టి పెద్ద మొత్తంలో వాహనాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు వస్తున్నటువంటి తరుణం అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్లకు సజెషన్ ఇచ్చే విధంగా ఉండాలి, కానీ వాళ్ళతోటి ప్రజలతోటి మమేకంగా ఉండాలి. పోలీసులు ప్రజలపైన కావాలని ఇట్లా క్రియేట్ చేస్తూ చలన్లు విధిస్తే మా పరిస్థితి ఏందని ఒకవైపు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం పెళ్లి సీజన్ అయితే కొనసాగుతుంది. వాళ్ళు మోస్ట్రా కొత్తపేట నుంచి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం అట. ఇక్కడ షాపింగ్ దగ్గరికి వచ్చాము. ముఖ్యంగా మాకు బస్సులు కూడా ఎక్కడ ఆపట్లేదు, కేవలం మా దగ్గర ఎక్స్ప్రెస్లు అయితే అసలే ఆపారు. అలాంటి సిచ్యువేషన్లో మేము వెహికల్ తీసుకొని వస్తున్నాము. ఇక్కడ ఏదైనా ప్లేస్ చూపిస్తే పక్కన ఎక్కడైనా ఆపుతాం, కానీ బలవంతంగా మా పైన చాలన్లు విధిస్తున్నారు, మాతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితిగా చెప్పచ్చు. ముఖ్యంగా పోలీసులు దీనికి సంబంధించినటువంటి మొత్తం ట్రాఫిక్ పోలీసులు అందరూ వచ్చి శాంతింపజేసినటువంటి పరిస్థితి. సిఐ ప్రసాద్ సైతం ఇక్కడికి వచ్చి వాళ్ళతో శాంతింపజేసి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా పోలీసులు కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు సైతం చేయాలి. ముఖ్యంగా వాహనాలను విచ్చలవిడిగా కూడా చలాన్లు కొట్టకుండా
ఆ నిబంధనలు పాటించిన వాళ్ళకి చలాన్ కొట్టాలని ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.